శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. ప్రస్తావన. కాకా మహాజని బాపు సాహెబ్ దుమాల్ నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసియగు మూలే శాస్త్రి, రామభక్తుడైన డాక్టరు. ప్రస్తావన. శిష్యులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కాని సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒక్కటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమని చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించెను. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించేడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యము అంతయు వ్యయపరిచి ఎప్పుడు వారికి సహాయము చేయుటకు సిద్ధముగా ఉండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతురానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టివారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారు అనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొనెను. బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను అచట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి. ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కాని ఏదో జవాబు ఇవ్వవలయను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనియను. రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనులంఘనీయము కావునట్లే చేయవలసి వచ్చెను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిపెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికొక ఉత్తరం కూడా రాసెను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టాపాలో బొంబాయి చేరినది. బావు సాహెబ్ దుమాల్. పైదానికి భిన్నమగు కథ ఇప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో ఉండిన బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిపాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిపాడ్ పోవ సెలవు కోరెను. కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోని ఇంకొక వారముండునట్లు చేసెను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిపాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుడకు దుమాల్ దానిని గెలిచెను. అతనిని కక్షిదారు విడుదలాయెను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారుడు, గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలముండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండెరి. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుణ్ణి అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలెనని తల్లి అనుకొనెను. కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధములో పడెను. ఏమి చెయ్యుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడే ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. ఆమె బాబా వద్దకు పోయి
సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూరు పోవుటకు అనుమతినిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను: వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలముగా ఉండునో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపూసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండును. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కేడివారు. తినువారు ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగాని రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేడివి. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనేడివారు. మూలే శాస్త్రి సాముద్రికము తెలిసినవాడగుటచే పరీక్షించుటకై బాబాను చెయ్యి చాచుడని అడిగెను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తర్వాత అందరూ వాడా చేరిరి. మూలే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలీడెను. బాబా మామూలుగానే లెండీ తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా ఉంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనెను. ఆ మాటలెవ్వరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీ తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని మూలే శాస్త్రిని బూటీ అడిగెను. సాయంకాలం బాబా దర్శనము చేసుకొనేదని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మెనెను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను: నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కాని నేనాయన ఆశ్రితుడను కాని వారికి నన్నెందులకు దక్షిణ ఇవ్వవలెను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తను అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను. మడితోనున్న తాను మసీదులో అడిగిన మైలపడిపోదునని భావించి మసీదు బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలోబ్ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను. తాను పూర్తి జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అచటకెట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీయూ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలే శాస్త్రి తన గురునామము ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురిని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరచి చూచుసరికి వానిని దక్షిణ అడుగుచు సాయిబాబా కాన్పించెను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి మూలే శాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరువొందిరి. గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించెదనని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు ఒకనాడు ఒక మమల్తాదారు తన స్నేహితుడకు డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునకు మనస్కరించుటలేదనియు చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు
నమస్కరించుమని ఎవ్వరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలననియు మామల్తాదారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికెట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చితిని అని డాక్టరు బదిలిచ్చెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబా అని కాన్పించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడు అగుట ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాండేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగాని బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టరు మనసును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనంద అనుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా మూలే శాస్త్రి కథల వలన నేర్చుకొనిన నీతి ఏమన, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయి లీలలు చెప్పెదము. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.